ప్రేక్షకులకు నమస్కారం. ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్. ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. మానవతా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో అనాథ వృద్ధుని పార్థవ దేహానికి అంత్యక్రియలు నిర్వహించడం జరిగింది. కాశీనాయన ఆశ్రమం దగ్గర మృతి చెందిన విషయం ఆశ్రమ నిర్వాహకులు మానవతా దృష్టికి తీసుకురాగానే వెంటనే స్పందించి ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మానవతా సభ్యులు మువ్వల పార్థసారథి, దారం వాసుదేవరెడ్డి, కపురం శ్రీనివాసరెడ్డి, టీచర్ జి వేణు, ఆశ్రమ నిర్వాహకులు లక్ష్మీరెడ్డి, దారం వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అందరూ కలిసి వచ్చినటువంటి అందరితో పాటుగా మా మిత్రులు వదిలి మువ్వల శ్రీహరి గారి తనయుడు మువ్వల పార్థసారథి గారు, అదేవిధంగా వాసుదేవరెడ్డి గారు, ఇక్కడ ఉన్నటువంటి వేణు టీచర్ గారు, వెంకటేశ్వరరెడ్డి గారు, ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలందరూ కూడా ఎంతో పుణ్యం చేస్తున్నాం అనుకుంటాం. ఎందుకంటే ఇది ఇలాంటి వారికైనా తప్పదు, కోటీశ్వర్లకు తప్పదు, వేదాలకు తప్పదు. ఈ స్థితిలో ఉన్నప్పుడు కోటీశ్వర్లు వేదాలు అనే తారతమ్యం ఉండదు. అందుకని ఇక్కడికి మాతో పాటు మీ అందరికీ వచ్చినందుకు ఇక శుభ కార్యక్రమం ఇది. మహాకవి అంటాడు, స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లి లాంటిదే బ్రదర్ అంటాడు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనము కూడా ప్రతి ఇట్లాంటిది స్పందించి ఇక్కడ ఈ వృద్ధాశ్రమంలో కాశీనాయన ఆశ్రమంలో ఇది 29వ శవం. ఇది అందరూ దహన కార్యక్రమాల్లో పాల్గొని అందరం కలిసి మానవతా సేవా స్వచ్ఛంద సంస్థ తరఫున ఇది మేము రావటము, మేము చేయటం ఇది 3వ ఈ కార్యక్రమంలో పాల్గొనడం మాకెంతో అదృష్టంగా భావిస్తున్నాము. మాకందరికీ ఈ కార్యక్రమంలో సహకరించినటువంటి మీ గ్రామస్తులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇలాంటి కార్యక్రమంలో ఎలాంటి అపోహలకి అనుమానాలకు తావు లేకుండా అందరూ కలిసికట్టుగా మనం ఈ స్టేజ్కి రావాల్సిందే కదా అనేటువంటి భావనతోటి అందరూ కలిసికట్టుగా రావాలని మరి ఒకసారి మీ అందరికీ కృతజ్ఞతలు.